జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూర్గు రాములయ్య గారికి జై. మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై. జై జై శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై. శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు 181. ఆశిసేత మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు. ఆశ మూలమెరిగి కోసివేయగలేక మోహజాలమందు మునిగి ఎప్పుడు కాసి జందనేల గాంచు మా బ్రహ్మంబు రాకపోక బాపు రాజయోగి. అసలు ఆశకు మూలమేదో నెరిగి దానిని కోసివేయాలి. మరి అట్లా కాకుండా ఆశ చేత మోహజాలములో మునిగిపోయి నేను కాశీకి పోతాను అన్నప్పటికీ కూడా కాశీకి వెళ్ళినప్పటికీ కూడా ప్రయోజనం లేదని భావము. కండ్ల సూపు తగ్గి కర్ర చేతికి వచ్చి పండ్ల పటిమ దప్పి బద్ధుడైనా ఆశ విడక జీవు డల్లాడి మరణించు రాకపోక బాపు రాజయోగి. కండ్ల సూపు తగ్గిపోయింది, కర్ర చేతికి వచ్చింది, పండ్ల పటిమ తగ్గింది, పళ్ళు నవ్వలనివ్వదు. ఆశ విడక జీవుడు అల్లాడి, ఈ యొక్క ఆశ ఉండటం వలన ఈ యొక్క జీవుడు అల్లాడి అల్లాడి మరణిస్తాడని భావము. కనుక ఆశని తీసేటటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి. ఆశ చేత ధనము నార్జించి దేహమున్ పోషణంబు చేయ బూనుగాని నీటి బుగ్గరీతి నిలువదీ కాయంబు రాకపోక బాపు రాజయోగి. ఆశ చేత ధనము ఎంత సంపాదించినప్పటికీ అది తన ఎంబట రాదు. అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నువ్వు ఉన్నంత కాలం ఈ జానడు పొట్టకు మాత్రం ఉపయోగపడుతుంది. తర్వాత ఆశ చేత చేయరాని పనులు కూడా చేసి సంపాదించినటువంటి ధనం నీ ఎంబట రాదు. ఎందుకంటే ఈ శరీరమే నీ ఎంబట రాదు. ఎందుకు? ఈ శరీరం ఎట్లాంటిదంటే నీటి యందు బుడగ వంటిది. కనుక నీ శరీరమే నీది ఎమ్మట రాదు, ధనము కూడా నీ ఎమ్మట రాదని భావము. 184. ఆశ కంటే దుఃఖమవనిలో గనరాదు ఆచ చేత నరుడు మోసపోవు ఆశ బాయువారి కవనిలో కొరతేమి రాకపోక బాపు రాజయోగి. ఆశ కంటే దుఃఖం అవనిలోనే కనరాదు, అది మహా దుఃఖమైనటువంటిది. ఆశ చేతనే నరుడు మోసపోతున్నాడు. ఒకళ్ళు మోసం చేయాల్సిన అవసరం లేదు, తనకు తానే మోసపోతున్నాడు ఆశ చేత. కనుక ఈ యొక్క భూమి మీద ఆశ లేని వానికి అవనిలోనే కొరత లేదు. ఆశ ఉంటేనేక కొరత, ఆశ లేకపోతే కొరతే లేదని భావము. అవయవంబులన్నీ జవసత్వములు వీడి ముదిమి చేత తాను మూల్గుసున్నా భార్య బిడ్డలందు భ్రాంతి విడగలేడు రాకపోక బాపు రాజయోగి. అవయవములన్నీ కూడా పనిచేయకపోయినా, అందులో సత్వం మొత్తం కూడా పోయినప్పటికీ ముసలితనము చేత తాను మూలుగుస్తున్నా భార్య బిడ్డల యందు భ్రాంతి వీడగలేడు. భ్రాంతి వీడగలేడు, వీడగలేకపోతే అల్లాడుతున్నాడని భావము. ధనము భూములిండ్లు ధాన్యంబు పశువులు తల్లిదండ్రి భార్య తనయులందు భ్రాంతి వీడి చూడు బ్రహ్మమే గతియంచు రాకపోక బాపు రాజయోగి. ధనము గాని, భూములు గాని, ఇళ్ళు గాని, ధాన్యము గాని, పశువులు గాని, తల్లిదండ్రులు గాని, భార్య పిల్లలు గాని, వీళ్ళందరూ యందు భ్రాంతి విడిచి బ్రహ్మమే గతి అని, ఆ బ్రహ్మస్వరూపమే గతి అని
నీవు ఉండటం వలన నీవే ఆ బ్రహ్మస్వరూపాన్ని అవుతావని భావము. 187 తాను జూచుచుండ తన తోటి మానవుల్ చచ్చుటెరిగి తాను చావనటులా ఆచతోడ జేయు నాచర్యమిది జోడ రాకపోక బాపు రాజయోగి. తాను చూస్తూ ఉండగానే తనతోటి ఉన్నటువంటి మానవులు ఎంతోమంది తన కళ్ళ ముందే చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కానీ తానేదో శాశ్వతమైనట్టుగా భావించి ఆ చనిపోయినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళుగా భావించి ఉంటున్నాడు. కనుక ఈ ఆశ తోడ చేయు ఇది నాచర్యం ఇది కదా, ఆశ్చర్యంగా ఉంటుందని భావము. ఆశయున్నవానికి అభిమానముండునా సిగ్గు భీతి కులము శీలమైన ఆరాశేత తుదకు నదికమౌ దుఃఖంబు రాకపోక బాపు రాజయోగి. ఆశ ఉన్నటువంటి వానికి అభిమానము ఉండున సిగ్గు భీతి కులము శీలమైన ఇవన్నీ ఉండటం వలన తుదకు అధికమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని భావము. తల్లిదండ్రి భార్య తనయులు చుట్టాలు ధనము భూములిండ్లు ధాన్యతతులు అరయ స్వప్నతూల్య మారుడిగా రాకపోక బాపు రాజయోగి. తల్లి తండ్రి భార్య తనయులు చుట్టాలు ధనములు భూములు ఇండ్లు ధాన్యాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా స్వప్నంలో వస్తువులుగా భావించి ఆరుడత్వంగా నమ్ము అని భావము. 190 మలిన ఘటము రక్త మలమూత్ర మాంసముల్ కపము సొల్లు చెమట కండ్ల పుసులు గౌసు నీరు తెమడ కాయమందాసేల రాకపోక బాపు రాజయోగి. ఈ శరీరము రక్తము మలము మూత్రము మాంసములతో కపము సొల్లు చెమట కండ్ల పుసులతో గౌసు నీరుతో తయారైనటువంటిది. దీని యందు ఈ కాయం మీద ఆశ ఎలా అని అంటున్నాడు మహానుభావుడు. ఇంకా కులముల గురించి మహానీయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ముట్టులోనేయుండి ముట్టులో పెరిగియు ముట్టు నుండే బుట్టే మురికి తనువు తక్కువెక్కువంచు తలపోయుటే పిచ్చి రాకపోక బాపు రాజయోగి. ముట్టులోనే ఉండి ఈ శరీరము పిండ రూపంగా తల్లి గర్భములో ముట్టులోనే 9 మాసములు ఉండి ముట్టులోనే పెరిగి ముట్టులుండే పుట్టింది మురికి తనువు. దీన్ని మీ కులము తక్కువ మా కులము ఎక్కువ ఇట్లా తలపోయిటే పిచ్చి అని మహానీయుడు చెప్తున్నాడు. శుక్ల శోణితములు జూడ మీ దేహముల్ సప్త ధాతువులను సమమునయ్యే జనన మరణమొక్కటే జాతులెన్నగా లేలా రాకపోక బాపు రాజయోగి. శుక్ల శోణితములు జాడు మీ దేహములు ఈ దేహములైంది. ఇది ఈ శరీరం ఎట్లా ఉద్భవించింది? తల్లిదండ్రుల యొక్క శుక్ల శోణితాలతో సప్త ధాతువులతో సమమైంది. కనుక జనన ఈ శరీరమే కాదు అన్ని శరీరాలన్నీ కూడా అలాగే అయ్యాయి. అన్ని శరీరాలు కూడా జనన మరణాలు ఒకటే. కనుక ఇక జాతులు ఎంచగా వేళ అని మహానీయుడు ఈ విధంగా చెప్పారు. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై.